ఏ సెక్టార్ చూసినా కూడా మోసం చేసిరు, అవినీతి చేసిరు అని మాట్లాడుతాడు. కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం కిందంత బొగ్గు మట్టి మశానం ఉందని తెలిసి కూడా ఈయనే సొంతగా ఇంజనీర్ అయి కట్టిండని అదొక ఆరోపణ. రెండోది వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ పైన దాన్ని దుమ్ముదుమారం రేపిరు. కరెంటు విషయానికి వచ్చేసరికి కరెంటు అంటే నీళ్ళ విషయంలో, కరెంటు విషయంలో, ఫోన్ల విషయంలో ఏ ఒక్క సెక్టార్ ఉన్నా కూడా ప్రతి సెక్టార్లో కూడా మోసము అవినీతి అని ప్రూవ్ చేసే పరిస్థితే కనిపిస్తోంది. లేదండి, అన్ని అబద్ధాలు. నేను ఒకే మాట చెప్తాను. మీరు 4 విషయాలు ప్రస్తావించినారు. ఈ 4 విషయాలలో విచారణ కంప్లీట్ అయిందండి? అవ్వలేదు. ఛార్జ్షీట్ వేసినారండి? ఎక్కడైనా నివేదికలు ఇచ్చినారా? సమగ్ర విచారణ, సమగ్ర నివేదిక, తర్వాత కోర్టుల పరిశీలన, తీర్పు, ఇవన్నీ జరగకముందే ఇవాళ వీళ్ళే తీర్పులు ఇవ్వడం అనేది కరెక్టా? చట్టబద్ధమా? న్యాయబద్ధమా? మర్యాదపూర్వకమా? కాదు కదా. ఈ 3 ఏవి కావు. ఈ 4 ఏమీ చేయలేదు. చేయకుండా ఎవడిష్టం ఉన్నట్టు వాడు వాగుతూ ఉండంటే ఏం చెప్పాలండి? వీళ్ళే ఆరోపణలు చేస్తారు, మళ్ళీ వీళ్ళే సోషల్ మీడియా, సోకాల్డ్ సోషల్ మీడియా పెట్టి గిర్నీలు నడుపుతూ ఉన్నారు. ఏమనుకోవాలి వీటిని? ఎక్కడన్నా ఒకటి ప్రూవ్ అయితే మీరు మాట్లాడండి. ప్రూవ్ కాకుంటే ఇది చేసేది ఇది డిఫమేషన్ అంటారు. దీన్ని క్యారెక్టర్ అసాసినేషన్. తరువాత వ్యక్తి యొక్క గౌరవానికి భంగం కలిగించేటట్టుగా మాట్లాడారు. మీకు ఎవరిచ్చారు అధికారం? ఎవరిచ్చారండి అధికారము? ఒక విషయము విచారణలో ఉండంగానే కంప్లైంట్ స్థాయిలో ఉన్నాయి కొన్ని, కంప్లైంట్ లేని స్థాయిలో ఉన్నాయి కొన్ని, విచారణ స్థాయిలో ఉన్నాయి కొన్ని, కోర్టు ముందుకు పోనీ కొన్ని, వీటన్నిటి మీద ఇష్టం ఉన్నట్టుగా జడ్జిమెంట్లు ఇచ్చేసేస్తే ఏమనాలి? ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి? అది మీకు తెలుసు, అది డిఫెండబుల్ కాదు. ఎందుకంటే ఇది వ్యవస్థలాగా వ్యవస్థీకృతం చేసినారు. అవమానపరచడము, తర్వాత మనిషి మీద నిందలు వేయడము, ఆ నిందలు కరెక్ట్ అని అనుకునేటట్టుగా ప్రచారం చేయడాన్ని వ్యవస్థీకృతం చేసినారు. ఒక క్రిమినల్ యాక్టివిటీ, దట్ ఈజ్ ఎ క్రిమినల్ యాక్టివిటీ. ఆ క్రిమినల్ అంటే డిఫేమ్ చేయడం అనేది ఒకటి క్రిమినల్ యాక్టివిటీ. బేస్లెస్ అలిగేషన్స్ పెట్టి డిఫేమ్ చేయడము సెక్షన్ 499 ఐపీసీ కింద క్రిమినల్ అఫెన్స్. ఒక క్రిమినల్ అఫెన్స్ని మీరు వ్యవస్థీకృతం చేసి ఇవాళ ప్రతిపక్ష నాయకుని మీద, తర్వాత మొన్నటి దాకా పదవులు అనుభవించిన నాయకుల మీద మీరు దాన్ని ప్రయోగం చేస్తూ ఉంటే ఇదే సామాన్యుడైతే ఎక్కడ పోవాలి? ఇది పైనుంచి కిందకు వస్తుందా రాదా? ప్రతి ఒక్కటి చేస్తాడు, ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కటి చేస్తాడు. దీన్ని ప్రివెంట్ చేయాల్సిన బాధ్యతని పక్కన పెట్టి దీన్ని చేసే బాధ్యతను నెత్తినేసుకొని ఇట్లాంటి చండాలం, దిస్ ఈజ్ వెరీ ఆక్వర్డ్ థింగ్. ఏ ప్రభుత్వం చేయకూడదు, చేస్తున్నది అనేదానికి ఒకటే ఒక ఆధారం, మీరు రియాక్ట్ కాకపోవడమే మీరు చేస్తున్నారు, ఇండైరెక్ట్గా చేస్తున్నారు అనేది నేను ఆరోపించగలుగుతాను. మీరు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? మీకు పోలీసు వ్యవస్థ లేదా? ప్రజలు పన్నులు కట్టట్లేదా? వీటి మీద మీకు దీన్ని అదుపులోకి తీసుకురావాలి, దీనివల్ల సమాజానికి ప్రమాదం అని మీకు తెలియదా? తెలిసినాక ఎందుకు చేయట్లేదు? మీకున్న పైచాచిక ఆనందం మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మీరు చేయట్లేదు. మీకేదో కోపతాపాలు ఉన్నాయి, మీకేదో కేసీఆర్ పాలనలో మీకేదో జరగకూడని మీరు జరగాలని కోరుకున్నారేమో, అవి జరగకపోతే మీకు కోపాలు ఉండొచ్చు. మీ కోపాలని ఇలా సమాజం కోపం కింద దాన్ని మార్చే కార్యక్రమం పెట్టుకొని ఈ దుర్మార్గానికి మీరు రాజమార్గాన్ని ఓపెన్ చేస్తే ఎట్లా అండి? ప్రజలు ఎట్లా బతుకుతారు? ఈ 2 రోజుల నుంచి 2-3 రోజుల నుంచి కవితకు, ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన న్యూస్ కూడా చూస్తే సోషల్ మీడియాలో మరి దారుణంగా కనిపిస్తున్నాయి. సో వాళ్ళన్న కేటీఆర్ పలకరించడానికి పోయిండు, ఆమె తన గోడంతా చెప్పుకుంది, అన్నా నేను ఇక్కడ ఉండలేనన్నా, నా పరిస్థితి దారుణంగా ఉంది, పిల్లలు జాగ్రత్త, నాన్న జాగ్రత్త, అమ్మ జాగ్రత్త అని చెప్పినట్టుగా వార్తలు. అంటే ఈ న్యూస్ ఎట్లా బయటకు వచ్చింది? అంటే అక్కడ కవిత తన అన్నతో మాట్లాడుకున్న మాటల్ని ఎవరైనా విన్నారా, లేకపోతే బయటకు వచ్చి ఏదైనా వార్త బయటకు వచ్చింది? అసలు ఎట్లా వస్తున్నాయి ఈ వార్తలు? అంటే ములాఖాత్ అనేది జైల్లో ములాఖాత్ ఎట్లా ఉంటుంది అంటే పర్సన్ టు పర్సన్ ఉంటుంది. ఇంకెవరు విలేకరులని, తర్వాత ఈ అన్సోషల్ మీడియా వీరులని వీళ్ళందరినీ అక్కడేమి ఉంచేదానికి అవకాశమే లేదు. మరి యాడికి వెళ్ళినాడు అంటే అయిన ఈ సోషల్ మీడియా వీళ్ళంతా ఏమనాలండి వీళ్ళని? నాకు ఏమనాలో కూడా అర్థం కూడా కావట్లేదు. వెధవలు అని అన్నట్టు కూడా లేదు. వెధవలు అని అంటే వెధవలకు కూడా అవమానం.
అంత నీచానికి దిగజారినారు. ఎక్కడి నుంచి వచ్చిందండి వీటికి ఇన్ఫర్మేషన్? తర్వాత చాలామంది చాలా గొప్ప మేధావుల్లాగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూర్చొని ఏదో పోయి చూసి వచ్చినట్టుగా, లేకపోతే ఆడ విన్న జైలర్ ఈయనకు ఫోన్ చేసి చెప్పినట్టుగా ఆడ అసలు అవకాశం ఉండదండి. ఇవన్నీ అభూత కల్పనలు. అంటే వినేటోడికి మెదడు లేదనుకోవడము, వినేటోడు అవలగాడు అనుకోవడం, చూసేటోళ్ళని అవలగాలని చేసేదానికోసం పని కట్టుకొని పని చేస్తున్న ప్రచారం తప్ప ఇందులో ఏమైనా నిజం ఉంటుందండి? ఏం చెప్పమంటారు చెప్పండి? సమాధానం చెప్పమని అంటే ఏం చెప్పగలుగుతాం దీనికి? ఒక అర్థం లేని, ఒక పర్థం లేని దానికి ఆ సమాధానం వస్తుందండి? పూర్తిగా క్రిమినల్ చర్య, క్రిమినల్ యాక్టివిటీ అది. డీఫేమ్ చేసే కార్యక్రమం, నీచంగా అంటే ఒక వ్యక్తిని ఎంత నీచంగా చేయాలో అంత నీచంగా చేసే ప్రయత్నం ఇది క్రైమ్. ఇది దాన్ని మినకున్నట్టు చూస్తూ ఉన్నారు. మీరు ఇట్లా చూస్తే మీకు రేపు మీకు ఇదే ఫలితం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ఎవరు ఆపగలుగుతారు? అరాచక శక్తులు అవి. ఎవరికైనా వాళ్ళే కాసేపు ఇక్కడ ఉంటారు, కాసేపు అక్కడ ఉంటారు. ఇది జరుగుతున్నది. దీని ఏమంటున్నానంటే, అందుకనే ధర్మో రక్షిత రక్షిత అన్నారు. అందుకనే రూల్ ఆఫ్ లాను కాపాడితే మనం బాగుంటాం అనేది చెప్పినారు. మనం అది మనకు తెలుసా అసలు ఇవన్నీ?